శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మొదటి కార్తీక సోమవారం. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి త్రినాథ స్వాముల వారి యొక్క వ్రతకథ గురించి వినడం నిజంగా మన యొక్క అదృష్టం. కాబట్టి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం శ్రీపురము అనేటటువంటి గ్రామంలో మధుసూదనుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కటిక దరిద్రుడు అవడం చేత భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించెను. అయితే ఆ బ్రాహ్మణుని యొక్క భార్యకు పాలు సరిపోనందున ఆ బాలుని యొక్క శరీరం దినదినం కృషిస్తూ ఉండేది. ఆ బాలుడు బక్కచిక్కిపోవునందున ఆ బ్రాహ్మణుని యొక్క భార్య ఈ విధంగా పలుకుతుంది: అయ్యా, నేను చెప్పేటటువంటి మాటను శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు సరిపోవడం లేదు. పాలు నిమిత్తం పాలు కలిగినటువంటి ఒక ఆవుని ఒకదానిని తీసుకొని రండి అని చెప్పగా, ఆ మాట విన్నటువంటి భర్త ఇలా పలుకుచున్నాడు: ఓసి పిచ్చిదానా, నీకేమైనా వెర్రి పట్టిందా? మనమేమో చూడటానికి కడుబీదవారం. పాలు ఇచ్చేటటువంటి ఆవు మనకు ఏ విధంగా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు కదా. మరి నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే ఈ లోకమంతా కూడా మర్యాదలు చేస్తుంది. అలాంటి వారికే లోకమంతా కూడా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరడుగుతారు అని బ్రాహ్మణుడు చెబుతాడు. భార్య అందుకు దుఃఖించి, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు తండ్రి? అసలు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య పాపం నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉండగా, ఆ పిల్లవాని యొక్క ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంట్లో ఉన్నటువంటి కమండలం వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ వచ్చినటువంటి సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి పెనివిటి తెచ్చినటువంటి ఆ డబ్బును చూసి, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చేటటువంటి ఆవును కొని తీసుకుని రండి అని చెబుతుంది. అలా భార్య చెప్పినటువంటి మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ 5 రూపాయలు పట్టుకొని గ్రామం తిరుగుతూ ఉన్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా పెద్ద భాగ్యవంతుడైనటువంటి షావుకారు ఉండేటటువంటి గ్రామానికి వెళతాడు. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానంగా ఉంటాడు. అతని ఆవులన్నీ కూడా పాలతో నిండి ఉంటాయి. దైవఘటన మాత్రం మరో విధంగా ఉంది. తన ఆవులలో బోధ అనేటటువంటి ఆవు ఉండేది. అది మిగిలిన వాటికంటే కూడా దుష్టబుద్ధి కలిగి ఉండేది. బయటకు మేతకు వెళితే పరుల యొక్క వ్యవసాయంలో పడి అక్కడ ఉన్నటువంటి ఆ మేత అంతా కూడా తినేస్తూ ఉండేది. అలా అదంతా చూస్తున్నటువంటి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడు అంటే, ఇక దీని ముఖం చూడకూడదు. అవును, ఇప్పుడే దీనిని అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకైనా సరే దీనిని ఇచ్చివేస్తాను అని అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఈ విధంగా అంటాడు: షావుకారు గారు, వినండి. 50 రూపాయలు ఖరీదు కలిగినటువంటి ఆవైనప్పటికీ మీకు మంజూరు లేదు కాబట్టి ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండిటిని నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టిందా అని షావుకారు అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు అన్నటువంటి మాటలు షావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనివేశాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుని చూసి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునికు షావుకారు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణుడు ఆ ఆవును తీసుకొని ఇంటికి వెళతాడు. అయితే ఆ ఆవును చూసినటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసినటువంటి కలువ వలె సంతోషిస్తుంది. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందుతుంది. అలా కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు. పొద్దుపోయే వేళయింది. ఆవు మాత్రం ఇంకా రాకపోవడం వలన
ఆ బ్రాహ్మణుడు వెతకడానికి సిద్ధమవుతాడు. వీధుల్లోనూ, సమీపమున ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోనూ చూస్తాడు. ఆవు మాత్రం కనిపించలేదు. ఇక తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి అలా కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూస్తాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉంటారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోచూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ యొక్క మనసుకు ఎందుచేత దుఃఖం కలిగినది? నీవు ఎక్కడికి వెళుచున్నావు? ఆ సంగతి కాస్త మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడుపీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది. అది రాత్రి నుండి కనిపించడం లేదు. ఈ దినము శ్రీపురం సంత ఆగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను. ఎవరైనా దొంగలించి తీసుకుని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళుతున్నాను అని తన సంగతి వివరిస్తాడు. అది విన్నటువంటి బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచూ ఉన్నారంటే, నీవెలాగో సంతకు వెళుచున్నావు కదా, మా యొక్క నిమిత్తము ఏమన్నా కానీ కొన్ని దినుసులు తీసుకొని రావాలను అని త్రిమూర్తులు కోరతారు. అంతటా ఆ బ్రాహ్మణుడు, మీకు ఏమి దినుసులు కావాలి అని అడుగగా త్రిమూర్తులు ఈ విధంగా అంటారు. ఒక పైసాకు ఆకు చెక్క, ఒక పైసా నూనె మాత్రం తెచ్చిమ్మని చెబుతారు. ఆ మాటలను విన్నటువంటి బ్రాహ్మణుడు ఏమని చెప్పుచూ ఉన్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను కదా, భిక్షమెత్తుకొని జీవించు ఉన్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో అక్కడ గోరెంట పొద కనిపించుచూ ఉన్నది కదా, దాని మొదట 3 పైసలు ఉన్నవి. ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరుకుతాయి. ఇంకా ఇంకా ఏమైనా ఆ పైసలు ఏమైనా దొరుకుతాయేమోనని ఆ చెట్టునింకను పైకి లాగుతూ ఉన్నాడు. అది చూసి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టిందా? అందులో ఇక పైసలు లేవు. ఎంత దొరికినా కూడా అంతే ఉంటాయి అని చెబుతారు. ఆ మాటలను విన్నటువంటి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఈ విధంగా పలికారు. ఓ విప్రుడా, మరలా తిరిగి ఎందుకు వచ్చావు అని అనగా, అయ్యా, మీరు చెప్పినటువంటి వస్తువులు నేను ఏ విధంగా తీసుకొని రావాలి అని ప్రశ్నించగా, నీ భుజంపై ఉన్నటువంటి గావంచాలో తెమ్మని త్రినాథుల వారు అన్నారు. అందులోకి ఆ బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఏ విధంగా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెబుతున్నారు కదా అని అనగా, ఓయి, నీతో కపటంగా మేమెందుకు చెబుతాము? మేము మీతో కపటంగా చెప్పడం లేదు. మమ్మలను తలుచుకొని నూనెను గావంచాలో పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించాడు. అక్కడకు వెళ్ళి చూడగా ఆవు మాత్రం కనిపించలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి ఒక కొట్టువాడిని 1 పైసా నూనెను గావంచలో పొయ్యమని అడుగుతాడు. అందుకు ఆ కొట్టువాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదు అని చెబుతాడు. అక్కడ నుండి వెళ్ళి మరొక కొట్టులో అడగగా అక్కడ ఒక ముసలివాడు ఉంటాడు. అతను, నీకు నూనె ఎంతకు కావాలి అని అడగగా 1 పైసా మాత్రమే నాకు నూనె కావాలని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. అది కూడా గావంచాలో మాత్రమే కావాలని చెబుతాడు. ఆ మాటలను విన్నటువంటి ఆ ముసలివాడు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు, వీడిని మోసం చేయడం, పైసలు తీసుకోవడం చాలా తేలికగా తీసుకోవచ్చని చెప్పి ఆలోచించుకొని కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు గావంచా కొనచెంగ పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత ఆ కొట్టువాని యొక్క కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసినటువంటి ఆ కొట్టువాడు మూర్ఛపోయాడు. అక్కడ చుట్టూ ఉన్న వారందరూ కూడా పరుగెత్తుకొచ్చి ముసలివాని యొక్క ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు. ఏమి చెప్పుదను, ఎక్కడి నుండో కానీ ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఈ విధంగా వెళ్ళిపోయాడు. కుండలో చూడగానే నూనె లేదు అని చెప్పగా అందరూ కూడా విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు. మేము లేదని చెప్పగా మా నుండి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అందరూ కూడా విచారించి పరిగెత్తుకొని ఆ విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడా, విను. మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది.
పూర్తిగా ఇచ్చివేస్తాం, పట్టుకొని వెళ్ళండి అని అంటారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళతాడు. ఈసారి ముందు తెచ్చినటువంటి దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలె ఉన్నటువంటి దుత్త భర్తీ అయిపోయింది. అది చూసినటువంటి ఆ కొట్టువాడి యొక్క ఆనందం మాటలలో చెప్పడానికి వీలు కాకుండా పోయింది. విప్రుని యొక్క గావంచాలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగాడు. అందుకు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారు అంటే, ఓయి, నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాదుల యొక్క సేవ చేసిన ఎడల నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులు అనగా, అది విన్నటువంటి విప్రుడు, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మలను పూజ చేయవలను అని అడుగగా త్రినాదులు ఈ విధంగా అన్నారు. ఓ ద్విజుడా, వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు, కొంచెంతోనే తృప్తి పొందుతాము. ఇప్పుడు నీవు తెచ్చినటువంటి 3 పైసల సామాగ్రి చాలు. త్రిమూర్తుల యొక్క పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీటితోనే మేళా చేయుము. 3 మట్టి చినుముల యందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపం వేయవలను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోకి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అక్కడ ఉంచి సకల పదార్థాలను స్వాములకు సమర్పించవలను. అలా చేసిన ఎడల సకల పాపాలు నివారించును. అది విన్నటువంటి ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజను ఆరంభించి ముందు గంజాయి తయారుపరిచాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ యొక్క గావాంచ చెంగు చీరి ఒత్తులు చేయమనగా ద్విజుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. నేను బీద బ్రాహ్మణుడను. భిక్షమెత్తుకొని దినమును గడుపుకునేటటువంటి నా యొక్క కుటుంబ పోషణను నేను చేసుకుంటూ ఉన్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుతూ ఉన్నాను. దీపం ముట్టించుటకు అగ్ని లేదు. నా యొక్క గావాంచ వత్తులకు ప్రాప్తమైనదా? నా ఆవు దొంగల పాలయింది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చొని ఉంటాడు. అది చూసినటువంటి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడవద్దు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పారు. అంతటా ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెబుతాడు. దీపం వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అని అనగా త్రిమూర్తులు ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసినటువంటి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమునరించాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెలుచు ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చిచ్చారు. వారి పూజ బాగుగా చేసినని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరుకున్నాడు. అక్కడ చూడగా తన ఇంట్లో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి. అది చూసి అధికంగా సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజను ప్రారంభించాడు. చేయవలసినటువంటి కార్యక్రమములందరికీ కూడా విశదముగా తెలియపరిచాడు. తన యొక్క స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా త్రినాద పూజ చేశారు. అందరి ఇళ్లయందు సుఖ సంతోషాలు నిండెను. దాని వలన షావుకారులు అందరూ కూడా వ్యాపారములు మూసివేసుకున్నారు. అందరూ కూడా ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి రాజు, మీరందరూ కూడా ఎందుకు వచ్చారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలెను అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. మధుసూదనుడు అనేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకొని జీవించేవాడు. శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి. ఊరిలో ఉన్నటువంటి రైతులు 50 మంది త్రినాద మేళ చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేశారు. అందరూ కూడా మోక్షం పొందారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయారు. మా వ్యాపారాలన్నీ కూడా తగ్గిపోయాయి.
మా యొక్క క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలను విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇలా అన్నాడు. అసలు త్రినాదులు అనేటటువంటి దేవతలు ఎవరు? వారిని మీరెందుకు పూజిస్తున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అలా పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసింది. అలా కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపిస్తారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపించుచూ ఉన్నది. ప్రజలందరూ కూడా రాజు వద్దకు పరిగెత్తుతారు. ఆ రాజు దైవకృప తగ్గడం వలన తమ కుమారుడు చనిపోయాడని అనుకుంటూ ఉంటాడు. కుమారుని యొక్క ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉంటాడు. తల్లి, బంధువులు మొదలైనటువంటి వారందరూ కూడా దుఃఖిస్తూ ఉంటారు. దహనం చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవాన్ని ఉంచుతారు. త్రినాదులకు దయ కలుగుతుంది. రాజకుమారుని బ్రతికించి వేద్దాము, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ యొక్క శ్మశానానికి వస్తారు. రాజును వారి యొక్క సమూహమును చూసి, మీరందరూ కూడా ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చారు? ఎందుకు ఈ విధంగా విచారంగా కూర్చొని ఉన్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడుగగా అంతటా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమని చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజేమి దోషం చేశాడో తెలియదు, కానీ ఈ పిల్లవాడు చనిపోయాడు అని చెప్పగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ కూడా త్రినాదుల వారిని భజించిన ఎడల ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. ఈ మేళా చేయుటకు రాజు కనుక ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ కూడా వారి మాటలను విని త్రినాథ స్వాముల వారి యొక్క పేరును ఆ రాజు యొక్క తనయుని చెవిలో చెబుతారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చుంటాడు. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపడి సంతోషాన్ని పొందుతారు. అప్పుడు త్రిమూర్తుల పేర మాటి మాటికి స్మరిస్తూ ఉంటారు. అందరి నోటి నుండి వెలువడినటువంటి ఆ పలుకులు సముద్ర గర్జన వలె వినిపిస్తూ ఉంటాయి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన యొక్క ఓడలలో విదేశాలకు సరుకులను తీసుకుని వెళుతూ ఉండేవాడు. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నదీ తీరమునకు ప్రవేశించాడు. ఘోష చేసినటువంటి స్థలం దగ్గరకు వెళ్ళాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల యొక్క పేర్లు ఏమి పేర్లు? మీరు ఎలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అని అనగా రాజుగారి యొక్క మనుషులు ఈ విధంగా అన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడయ్యాడు. ఆ అపరాధం వలన మా రాజకుమారుడు చనిపోవట చేత ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి ఇతనిని బ్రతికించారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఈ విధంగా వారు చెప్పగా విన్నటువంటి ఆ షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడ ఉంటారు? నా ఓడలన్నీ కూడా ఒడ్డున ఆనుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే, నాకు వ్యాపారంలో నష్టం రాకుండా పోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇలా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాడు. పైదేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళిపోయాడు. తన నౌకర్లందరూ కూడా ఓడలోని ధనం మోసుకొని పోయారు. ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి ప్రభువుల వారి మేళాలు మరిచాడు. అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేశారు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయారు. అది తెలిసినటువంటి అతను కూడా భూమిపై పడి గోల పెట్టాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళాలు ఇచ్చినావు కదా, అందుచేతనే ఓడ మునిగిపోయింది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. అది విన్నటువంటి షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటిని,
ప్రభువుల మహిమను మరచితిని. ఇప్పుడే త్రినాదుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసినటువంటి సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయినటువంటి ఓడ వెంటనే పైకి తేలింది. అది చూసి పట్టలేనటువంటి సంతోషం పొందాడు ఆ షావుకారు. పరిచారకులు, నౌకర్లు, ఓడలో కలిగినటువంటి మిగిలి ఉన్నటువంటి ధనము అంతా కూడా మరలా తిరిగి వచ్చాయి. ధనం మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించాడు. గంజాయి, ఆకులు, చెక్కలు అన్నీ కూడా స్వామివారికి సమర్పించారు. ఆ తరువాత మేళాను సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. రాజ్యమంతా కూడా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించారు. మేళాను చూసేందుకు అందరూ కూడా వస్తూ ఉన్నారు. అదే స్థితిలో గుడ్డివాడొకడు త్రోవను పోయే వారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారు అని అనెను. వారు మేళా చూడటానికి వెళుతున్నాము అని చెప్పారు. అది విన్నటువంటి గుడ్డివాడు, నాకు కళ్ళు కానరావు, మీరందరూ కూడా నేత్రాలతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడా, కేవలం నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము, అంతే చాలు, నీ కన్నులు బాగుగా కనిపిస్తాయి, ప్రభువుల వారి యొక్క మహిమ నీవు చూడవచ్చు అని చెప్పి వారంతా కలిసి మేళా వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచూ ఉండగా కొంచెం కన్నులు కనిపించాయి. అప్పుడు ఆ గుడ్డివాడు కొంత దూరం పోయాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉంటాడు. వాడిని చూసి, నీవు గుడ్డివాడవు, ఇంత కష్టంతో ఎక్కడకు వెళుచున్నావు అని అడిగాడు. గుడ్డివాడు చెబుతున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళుచున్నాను. ఆ మాటలు విన్నటువంటి సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేనెలా నడవగలను? నీకు కాళ్ళునవి, దేక్కొని వెళ్ళగలవు అని అంటాడు. అంతటా ఆ గుడ్డివాడు ఈ విధంగా చెప్పుచున్నాడు, నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించడం లేదు. త్రినాథ స్వామి వారిని భజించాను కాబట్టి నాకు కొంచెం చూపు కనిపిస్తుంది. అందుచేత నీవు కూడా స్వామివారిని భజించావు అంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, అది విన్నటువంటి సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించెను. ఆ తరువాత, గుడ్డి అన్నా, నీకు కాళ్ళునవి, నడవగలవు, నేను ఎలా నడవగలను? నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచివెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చితంగా ఇద్దరము కలిసి మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెబుతాడు. అతని మాటలు విన్నటువంటి గుడ్డివాడు ఆ సొట్టవానిని భుజంపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉంటాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా, ఆ సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి వారి యొక్క మేళా దగ్గరకు ప్రవేశించారు. ఆ మేళా జరుగుతున్నటువంటి స్థలానికి నిత్యము కూడా ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతను త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ కూడా వెళ్ళిపోతూ ఉండేవాడు. అతనిని ఈరోజు మన స్థానమందు కూర్చోబెట్టవద్దు అని అనుకొని మేళా చేసేవారందరూ కూడా ఆ వైష్ణవుడు రాగానే చూసి, మేళా చెల్లించకుండా నీవు వెళ్ళిపోతూ ఉన్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు ఏమన్నాడంటే, నాయన్లరా, అపరాధం క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. ఒకవేళ నా గురువు ఇక్కడకు వచ్చినా సరే అక్కడ నుండి మాత్రం వెళ్ళిపోను. దైవయోగమున ఈ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ దినం అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలా అంటుంది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళాడు. గురువు, మేళా ఎవరిది అని అడిగాడు. అందులో ఆ తల్లి, అది త్రినాథుని యొక్క మేళా అని చెబుతుంది. ఆ మాటలు విన్నటువంటి గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి గురువుకు కోపం కలిగి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. ఆ తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కొని వెళతాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురుస్తూ ఉంది. కటిక చీకటి కావడం వలన త్రోవ కూడా కనిపించడం లేదు గురు శిష్యులిద్దరికీ కూడా. ఇక గురు శిష్యులిద్దరూ కూడా చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంది.
గురువు ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు. వారిని చూసినటువంటి గురువు మూర్ఛపోయాడు. శిక్షుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు. మీరు త్రినాథ మేళాను పాడు చేశారు. అందుకే మీకిది ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి యొక్క మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు తప్పకుండా బ్రతుకుతారు అని శిక్షుడు చెప్పగా ఆ మాట విన్నటువంటి గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగినటువంటి శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి యొక్క మహిమ తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసినటువంటి పదార్థాలు యావత్తూ తెప్పించి అందరితోనూ కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి యొక్క పూజ కూడా కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ కూడా పంచుకొని సేవించి సుఖాన్ని అనుభవించారు. ఇది త్రినాథ స్వాముల వారి యొక్క వ్రతకథ. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.